గజలకాంతం గారు, మీరు ఉద్యమంలో చాలా కీలకంగా పోషించారు. త్వరలో కూడా ఉద్యమకారులను కూడా ఒక చోటుకు చేర్చి సదస్సు కూడా ఏర్పాటు చేస్తున్నామని కూడా చెప్తున్నారు. ఏ సందర్భంలో, అసలు ఏ కారణం మీద మీరు ఆ సదస్సు ఏర్పాటు చేయవచ్చు? అసలు సంగతి తెలంగాణ ప్రజలకు తెలియాలి. దయచేసి మీడియా ముందు నేను ఒకటి కోరుకుంటున్నా. మాకు 10 ఏళ్ళు మమ్మల్ని బంధించారు, నన్ను కూడా అవమానపరిచారు, నా మీద కూడా కేసులు పెడతారని బెదిరించారు, నా బిజినెస్ మీద కూడా కేసులు పెడతారని బెదిరించారు. అసలు తెలంగాణ 4 కోట్ల మందిని బంధించేశారు. కాబట్టి మాకు తెలంగాణ తెచ్చి మేము తెలంగాణలో మనుషులుగా బతకలేదు. ఇది వాస్తవం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అది నా వ్యక్తిగతం, కానీ అవి ఇప్పుడు మాట్లాడను. తర్వాత ఇంకా భవిష్యత్తులో తర్వాత మాట్లాడుతుంది. కానీ మేము తెలంగాణ ప్రజలకు తెలుపవలసిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఎట్లొచ్చింది, ఎందుకు వచ్చింది, అసలు తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది, 4 కోట్ల ప్రజలు ఎట్లా ఉద్యమం చేశారు, విద్యార్థులు ఎట్లా ఉద్యమం చేశారు, తెలంగాణ ప్రజా సంఘాల జేసీగా నేను ఎట్లా ఉద్యమం చేశాను, కోదండరాం ఎట్లా ఉద్యమం చేశాడు, తర్వాత ఉద్యోగ సంఘాలు ఎట్లా ఉద్యమం చేసినాయి, 4 కోట్ల ప్రజలు ఉద్యమం ఏ విధంగా చేస్తే అమ్మ సోనియమ్మ చలించిపోయి తెలంగాణ ప్రజల అభిప్రాయాల మేరకు, తెలంగాణ ప్రజల అడిగిన దానికి, ఉద్యమ నాయకులు అడిగిన దానికి కట్టుబడి ఉండి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. కాబట్టి మరి సోనియమ్మ గురించి చెప్పవలసి ఉంది. తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఉద్యమం చేసిండ్రు, మేమెట్లా ఉద్యమం చేసినామని తెలియడే. అందరూ కూడా ఉద్యమ నాయకులు అందరూ ఎట్లెట్లా ఉద్యమాల్లో పాల్గొని చేసిండ్రు, బాధలు కష్టాలు శ్రమ అదంతా కూడా వివరించవలసిన అవసరం ఉంది. కాబట్టి వేదికగా మేము ఇందిరా పార్కును ఏర్పాటు చేసుకున్నాం. అందరిని కూడా కోఆర్డినేషన్ చేసి అంత ఉద్యమ నాయకులందరినీ కూడా ఆ వేదికడికి మా కోదండరాము గారు పిలుస్తాం, మా విద్యార్థి నాయకులను పిలుస్తాం, ఉస్మానియా విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లను పిలుస్తాం, మేధావులను పిలుస్తాం. అందరిని కూడా ఉద్యమ చేసిన ప్రతి కార్యకర్తల నాయకులందరినీ కూడా అక్కడికి ఆ వేదిక ఏర్పాటు చేసి ఇది తెలంగాణ ప్రజలకు తెలిపాలి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు పక్కదో పట్టించిన ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకంటే వాళ్ళ కుటుంబం కవిత, కేటీఆర్, హరీష్ రావు తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించిన మేము తెచ్చినామని. కాబట్టి ప్రజలకు నిజం తెలవడం కోసమే నేను 14 తారీఖు నాడు, ఫిబ్రవరి 14 తారీఖు నాడు నేను అక్కడ కార్యక్రమం చేయబోతున్నాం, వేదిక ఏర్పాటు చేయబోతున్నాం. ఖచ్చితంగా దాంట్లో పూర్తి స్థాయి చర్చ జరుగుతుంది. ఖచ్చితంగా కల్వకుట్ల కుటుంబం గురించి కూడా పూర్తిగా వివరించి చెప్పడం కోసమే మేము నిజమైన తెలంగాణ ఉద్యమకారులు ఎవరో తెలియజెప్పాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రజలకు. అందుకోసమే ఆ సమావేశాన్ని మేము పెడుతున్నాం. థ్యాంక్ యూ. మొత్తంగా ఇది కాంగ్రెస్ నేత గజలకాంతం గారు ప్రధానం చెప్తుంది. సో ఫిబ్రవరి 14న తెలంగాణ ఉద్యమకారులతో సదస్సు నిర్వహిస్తున్నాం. దాంతోపాటు కేసీఆర్ కుటుంబం చేసిన అవినీతిని కూడా తప్పకుండా బయట పెడతాం. దాంతోపాటు ఎమ్మెల్సీ కవిత వరుసగా చేస్తున్న కామెంట్స్ తగదు కాదు అంటూ కూడా కౌంటర్ ఇచ్చిన పరిస్థితి మాత్రం చూడొచ్చు. కెనపర్సన్ మసూందో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.